హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష బోద్లి. ఈరోజు ఈ వీడియోలో మనం 40 x 45 ఫీట్ ప్లాట్ డిజైన్ చేద్దాం. ఈ ప్లాట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్. సో ఇప్పుడు మనం దీన్ని సెట్ బ్యాక్స్ చూద్దాం. నార్త్ వచ్చేసరికి నేను 2 feet 6 inches ఇచ్చుకున్నాను. సౌత్ వచ్చేసరికి 1 feet 6 inches, ఈస్ట్ వచ్చేసరికి 3 feet 6 inches అండ్ వెస్ట్ వచ్చేసరికి 2 feet. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని 3 BHK డిజైన్ చేసాం. మీకు ఒక చిన్న డౌట్ వచ్చి ఉండాలి. సో ఇప్పుడు మనం ఇంత పెద్ద బిల్డింగ్ డిజైన్ చేసాము 3 BHK, కానీ దీనికి పార్కింగ్ ఎక్కడ ఇవ్వలేదని. సో మీకు డౌట్ వచ్చిందా? ఓకే, నేనే చెప్తాను. దీన్ని ఏం చేసామంటే మనం అపార్ట్మెంట్ స్టైల్లో డిజైన్ చేసాం. సో మనం దీనికి ఏం చేసామంటే స్టిల్ట్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఇచ్చేసాం అండ్ రిమైనింగ్ ఫ్లోర్స్ మొత్తం ఇలా 3 BHK 3 bedroom వచ్చేలాగా మనం డిజైన్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇట్లా ఈ స్టేర్ కేస్ నుంచి ఇళ్ళ నుంచి ఇట్లా వచ్చేస్తాము. ఓకే, నెక్స్ట్ మనం ఈశాన్యం పార్ట్లో మనకి ఏం రావాలి? ఎంట్రన్స్ రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ వచ్చేసింది. హాల్ వచ్చేసరికి మనకి ఎంత తీసుకున్నాం? 15 feet 10.5 inches ఇంటూ 1 feet తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ పూజ. ఈ పూజ వచ్చేసరికి 9 feet 3 inches ఇంటూ 4 feet తీసుకున్నాం. ఈ నెక్స్ట్ ఇది కామన్ ప్యాసేజ్ ఏరియా లాగా ఉంటుంది కదా, సో ఇది నేను డైనింగ్కి యూటిలైజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి ఎంత? 12 feet ఇంటూ 10 feet 4.5 inches తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇది సౌత్ ఈస్ట్లో ఏమొస్తుంది? ఆగ్నేయం అంటే మనకి కిచెన్ ప్రొవైడ్ చేసుకోవాలి. సో నేను ఈ ఏరియాలో నేను కిచెన్ ఇచ్చుకున్నాను. ఇది వచ్చేసరికి 9 feet 3 inches ఇంటూ 9 feet 6 inches. సో నేను ఈ కిచెన్ నుంచి వాష్ ఏరియాకి ప్రొవిజన్ ఇచ్చాను. వాష్ ఏరియా ఎంత వచ్చింది మనకి? 5 feet 7.5 inches ఇంటూ 7 feet 4.5 inches. ఓకే, నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అంటే నైరుతి అంటే సౌత్ వెస్ట్. మనకి సౌత్ వెస్ట్లో నైరుతి కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ నేను ఎంత ఇచ్చుకున్నా? 11 feet ఇంటూ 16 feet 4.5 inches. ఈ 11 feet అనేది హారిజాంటల్ మెజర్మెంట్, 16 అనేది వర్టికల్ మెజర్మెంట్. సో దీనికి ఎట్లా నేను వార్డ్రోబ్స్ వచ్చేసరికి సౌత్ వాల్కి ఇచ్చుకున్నా. ఈ అగైన్ దీనికి టాయిలెట్ వచ్చేసరికి దీనికి అటాచ్డ్ టాయిలెట్ 11 feet ఇంటూ 4 feet 6 inches. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నేను 12 feet ఇంటూ 10 feet 6 inches ఇచ్చుకున్న సైజు. దీనికి వార్డ్రోబ్ వచ్చేసరికి వెస్ట్ వాల్కి ఇచ్చుకున్నాను. వార్డ్రోబ్స్ అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసరికి 4 feet ఇంటూ 7 feet వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఏముంది? ఇంకా గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి 12 feet ఇంటూ ఇటు సైడ్ 11 feet ఉంది. ఓకే, దీనికి వార్డ్రోబ్స్ నేను వెస్ట్ వాల్కి ఇచ్చుకున్నా. దీనికి అటాచ్డ్ టాయిలెట్ 4 feet ఇంటూ 6 feet. ఓకే, ఇప్పుడు మనకు ప్లాట్ సైజ్ వచ్చేసరికి 40 x 45 కదా. సో మనకి ఎంత వస్తుంది? ప్లాట్ సైజ్ 200 square yards వచ్చింది. ఇప్పుడు దీని గురించి మనం స్లాబ్ ఏరియా కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎంత వస్తుంది అంటే 1415 SFT వస్తుంది. ఇది మన ప్లాట్ సైజ్ అంటే ఇన్ స్లాబ్ ఏరియా సరికి మనకి 1415 వస్తుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.